తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జేపీ గారు, మీరు మొదటి నుంచి కూడా చెప్పేది విద్య వైద్యం అంటే గత మిమ్మల్ని ఇప్పటిదాకా 10-15 ఇంటర్వ్యూలు చేశాను. ప్రతి దాంట్లో మీరు చెప్పే ప్రధానమైన అంశం విద్య వైద్యం వీటి మీదే దృష్టి పెట్టాలి అనేది. దాంతోపాటు కూడు గూడు గుడ్డ ఇవి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవి చాలా ముఖ్యమైన అంశాలుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశాలని ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు కదా, దృష్టి ఎక్కువగా అదే ఏంటంటే మన సంకల్పము మనం పెట్టే ఖర్చును బట్టి ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నాం. ఏం చేస్తున్నారు ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలు విద్య కోసం అదనంగా ఖర్చు పెడుతున్నారు. సంతోషం, బిల్డింగులు కడుతున్నారు. కానీ భవనాల నిర్మాణం విద్య కాదు. భవనాల నిర్మాణం వద్దని నేను అంటల్లా, నిర్మాణం చేసిన మాత్రం చేతి విద్య కాదు. ఇటీవల కొద్ది వారాల క్రితం వచ్చినటువంటి నివేదిక, ఆంధ్రప్రదేశ్లో 17-18 ఏళ్ల వయసులో 17-18 ఏళ్ల వయసులో అంటే అప్పటికి 10వ తరగతి పాస్ అయిపోయి ఉండాలి, ఇంటర్మీడియట్ కూడా చేయొచ్చు కదా. 2వ తరగతికి చెందినటువంటి ఒక ప్యాసేజ్ని, కేవలం 2వ తరగతి స్థాయిలో ఉన్నటువంటి ఒక చిన్న పారాని 100కి 25 మంది చదవలేకపోతున్నారు. అర్థం చేసుకోవడం కూడా మాట్లాడతాను. నేను చూసేది ఎన్ని బిల్డింగులు కట్టారని చోట్ల, నేను ఎంత ఖర్చు పెట్టాను నేను చోట్ల. పిల్లల మేధస్సు ఏ మేరకు వికసించింది అంటున్నాను. అంటే మనకి మీరు ఈ చెప్పేది కంటిన్యూషన్. ఇది ఆంధ్రప్రదేశ్, నేను చెప్పను పూర్తిగా. ఆంధ్రప్రదేశ్ ఒకటే నేను అట్లా, దేశంలో చాలా రాష్ట్రాలు ఎప్పరిస్తుంది. వాడు చదవట్లేదు కాబట్టి నేను చదువుకోకుండా ఉంటే ఎట్లా? 17-18 సంవత్సరాల వాళ్ళు 25% మంది 2వ తరగతి స్థాయిలో చిన్న పేర చదవలేకపోతున్నారు. అర్థం చేసుకోవడం పక్కన పెట్టండి. 35% మంది రాత్రి 8:30-9 గంటలకు పడుకున్నావా, పొద్దున 5 గంటలు లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు 17-18 ఏళ్ల వయసులో. 35% మంది ఎన్ని గంటలు పడుకున్నావో చెప్పలేకపోతున్నారు. ఒక నిర్దిష్టమైన అంశం చెప్తాను మీకు. మార్కెట్లో కూరగాయలు తూకం వేసుకోవాలయ్యా, 3.5 కేజీలు వంకాయలు కొంటాను, 3.5 కేజీలు రాళ్ళు పెట్టు అని చెప్పంటే 35% మందికి ఏ రాళ్ళు ఎలా పెట్టాలో తెలియదు. తూకపు రాళ్ళు. డజన్ అరటిపళ్ళు 60 రూపాయలయ్యా, 7 పళ్ళు ఎంత రేటు అని చెప్పంటే 7 పళ్ళు ఎంత రేటు అంటే 40% మంది చెప్పలేకపోతున్నారు. ఇంకా చాలా చెప్పగలను. కాబట్టి మనం చూడాల్సింది దీనికి కొద్దిగా కంటిన్యూ ఒక ప్రశ్న అడుగుతున్నది. 17-18 సంవత్సరాల వాళ్ళు 2వ తరగతి స్టాండర్డ్ కూడా లేదు అని చెబుతున్నారు. ఈ మనకి దేనికైనా కూడా ఎడ్యుకేషన్ పునాది ప్రైమరీ హై స్కూల్. అందుకనే నేను ఒక్క నిమిషం సార్, ప్రైమరీ హై స్కూల్ అంటే ఆ టైంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 7వ తరగతిలో ఉన్న సంగతి చెప్పనా? అది చెప్పండి సార్. అది కూడా ఉంది అక్కడ వాస్తవాలు. ఇప్పుడు ఇక్కడ దీనికి వెళ్తే దానికి వెళ్తే ఇంకో దానికి వెళ్తాం. అంటే కదా తెలియడం చూసేవాళ్ళు కూడా అర్థం అవడం. అయితే 40% మంది 8వ తరగతిలో ఉన్నవాళ్ళు 2వ తరగతి చదవలేకపోతున్నారు. 65% మంది 3 అంకెల సంఖ్యని 1 అంకెతో భాగారం చేయలేకపోతున్నారు. 50% మంది గడియారం చూసి గంట నిమిషం టైం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇది వీళ్ళ వాళ్ళని కాదు, ప్రతిదానికి అది ఏ సంవత్సరం మారట్లా, 5 ఏళ్ళలో మారలా. 3 ఏళ్ళు తీసుకోండి, 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే నాకు అనవసరం అది. ఈ వంకలన్నీ కోవిడ్ వంక బాగా చదువుకున్న దేశాల్లో కోవిడ్ వల్ల చెప్తారు. అసలు చదువు రాని దేశాల్లో మనకి కోవిడ్ వల్ల పోయిందంటే కోవిడ్ వంక అంతే. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందంటా నేను. దేశంలో ఎక్కడున్నా కూడా దీన్ని క్షమించను నేను. ఈ అవగాహన ఉందనుకోండి, నేను పెట్టే ఖర్చు దీన్ని ఎలా బాగు చేయాలని దృష్టి పెట్టారనుకోండి, సంతోషిస్తాను. ఆ దృష్టి పెట్టలా. మీ బిడ్డ స్కూల్లో ఉన్న కారణంగా నీకు డబ్బులు ఇస్తానని ప్రతి ప్రశ్న కూడా ఈ కమ్యూనిటీలో వస్తున్నవి. అంటే కమ్యూనిటీలో నేను ప్రశ్నలు అడిగాను, నేను అందులో వస్తున్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. తప్పలేదు. ఇప్పుడు దాన్ని కూడా సంక్షేమంగా మార్చుకున్నారు. బిడ్డ స్కూల్లో ఉన్న కారణంగా 15,000 అంత ఇస్తున్నాను, అది అంత సరిగా ఇస్తున్నారు. దానిలో ఆ డబ్బుని నిజంగా విద్యా ప్రమాణం పెరగడం కోసం ఏం చేయాలని లోతైన ఆలోచన లేదు. డబ్బు ఖర్చే కనిపిస్తుంది, అది విద్య కాజాలదు. మిగతా వాళ్ళు బాగున్నారని అంటలా. నేను దేశంలో ఎక్కడ తప్పు చేసినా, ఈ దేశంలో విద్యా ప్రమాణాలు పెంచకుండా, నిజమైన విద్య రాకుండా పేదరికాన్ని తొలగించలేం. అది చేశామని చెప్పుకోబోకండి, అవి చేశారు కాబట్టి మద్దతు కోరబోకండి. అది చేయటం లేదు, మీకు అభివృద్ధికి బాటలు వేయటం లేదు. అంచేత ఏదో ఇక్కడ అద్భుతంగా చేస్తామని పర్వాలేదు. రెండోది, అసలు ఎవరు ఏమీ చేయలేదని ఎవరు అనరు. ఎన్నోసార్లు ఏ పార్టీ ఎక్కడ చేసినా కూడా ఆ అంశంలో ఇది బాగానే ఉందని నేనే చెప్తున్నాను. కానీ స్థూలంగా చూడాలి.
అంటే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి చక్కటి దృష్టి పెడుతున్నారు, డెవలప్మెంట్ అదనంగా బాగుంది గతంలో ఏడాది క్రితం చెప్పినట్టు కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూశాను. వీడియో ఇంకోసారి జాగ్రత్త చూడండి, ఇప్పుడు నేను ఆచితూచి మాట్లాడతాను. అదనంగా డబ్బులు కేటాయిస్తే దృష్టి పెడితే సంతోషము, అది చాలదు. మనకు కావాల్సిన అవుట్కమ్స్ కావాలి. అవుట్కమ్స్ కావాలంటే పద్ధతుల్ని మార్చాలని మళ్ళీ 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 చెప్పాను. ఏం చేస్తారంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పదం తీసుకుంటారు, దాన్ని అదే పనిగా కొన్ని కోట్ల మందికి వైరల్ చేసేస్తారు. ఇదే ప్రచారం అంటారు. లేకపోతే నచ్చిన మాట చెప్తే అదే పనిగా ప్రచారం చేస్తారు. నచ్చిన మాట చెప్పకపోతే కులం వంట కడతారు, ప్రాంతం వంట కడతారు. కేసీఆర్ గారు నేను ఎప్పుడన్నా నమూనాలు తప్పులు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సరైనది కాదంటే ఆంధ్రవాడు ఇక్కడ ఆయన సంబంధం ఏంటి అంటాడు. మరో విషయంలో కేసీఆర్ గారు స్టాండ్ కరెక్ట్ అంటే వచ్చేసి జేపీ గారు ఇట్లా అన్నాడు అంటాడు. కాబట్టి విశ్వసనీయతను ఉపయోగించిన తమాషాలు చేయొద్దు, స్థూలంగా ఆలోచించాలి. ఏనాడు కూడా నేను మాట తప్పను. మంచి చేస్తే నేను ఇప్పుడు ఎవరు కూడా శత్రువులు కాదు. అంటే మిగతా వాళ్ళలాగా ఈ కులం కాబట్టి ఆ కులం కాబట్టి శత్రువులుగా నేను భావించను. వీరున్నంతవరకు మంచి మాట చెప్తాను నేను. దాన్ని ఆసరాగా చేసుకుని సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధిని మనం చేయకుండా గందరగోళం చేస్తూ ఏదో ఒక్కసారి చూద్దాం సార్. ఇది తమ్నీల్ ఏంటంటే జగన్ ప్రభుత్వంపై జేపీ వాళ్ళు రాసుకున్నది, నేను చెప్పిందంటే జాగ్రత్తగా మీరు వినండి. తర్వాత పరీక్షల్లో బట్టి పట్టడము లేదా కాపీ కొట్టడము మార్కులు దారి సరైనది. బైజూస్ మరొకరిని తీసుకొచ్చారని చెప్పన్నారు. వివరాలు నాకు తెలియవు, కానీ ఖచ్చితంగా మన విద్యలో పిల్లలకి ప్రతిభ రాణించడం లేదు, ఏదన్నా చేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. అదే రీతిన ఆరోగ్యంలో ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ కోసం చెప్పిన గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఉన్నతాధికారులు నాకు ఫోన్లో వివరించి సవివరంగా చెప్పారు, నాకు కొంత సమాచారం కూడా పంపించారు. మనసారా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆపేశారు మీరు తర్వాత చెప్పింది వల్ల ఇది సమస్య. ఇప్పుడు ఒక మంచి సంకల్పం ఉంది, బాగుందన్న, అంతేగాని అందరిని బూతులు తిట్టడం కదా నా సమస్య. ఏం చెప్పాను, విద్య విషయంలో డబ్బులు ఖర్చు పెట్టి మాత్రం చేత విద్యా ప్రమాణాలు వచ్చినట్టు కాదు. ఇగో ఈ సమస్యలు నేను ఇవాళ చెప్పిన ఎక్కడో పెట్టాను ఆనాడు గణాంకాలను బట్టి. అది బాగు చేయాలంటే పరీక్షల పద్ధతి ఎలా మార్చాలి అని చెప్పాను. అలాగే ఆరోగ్యం వచ్చి మీరు ఎంతమందికి జీతాలు ఇచ్చి పెట్టుకున్నా కూడా మీ దృష్టి కొంత సడలిపోగానే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అది జరిగేటైతే ఇప్పుడు దాకా ఎందుకు జరగట్లేదు? కాబట్టి పోటీ పెట్టండి, ప్రైవేట్ డాక్టర్లను దానిలో పెట్టండి, ఆరోగ్యశ్రీలు పెట్టినట్టుగా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ బాగుంది, ఫ్యామిలీ వ్యవస్థ కావాలని వాదించేవాడిని నేను. వీళ్ళు నాకు చెప్పక్కర్లేదు, తాతగా దగ్గులు నేర్పుతారు వీళ్ళు. జాతీయ ఆరోగ్య మిషన్ తీసుకొచ్చినవాడిని నేను. నాకు పాఠాలు చెప్పే సమస్య ఎక్కడ ఉన్నది? అంతొద్దు. ఎలా చేయాలో కూడా చెప్పాను నేను. ఆ రకంగా చేయట్లా. అయినా కొన్ని ఫలితాలు వస్తే సంతోషం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ ఒక్క మాట నేను ఇప్పుడు ఎవరు మంచి ప్రయత్నం చేసినా కూడా దాన్ని అభినందిస్తున్నాం కానీ అని చెప్తాను. ఆ కానీ మాట్లాడరు, అది తీసేస్తారు కన్వీనియంట్గా. మీరు చెబుతున్నారు కదా, రావట్లేదు. అది అంటే దాన్ని పట్టుకుని మీరు ఇట్లా అన్నారని చెప్పని వాళ్ళకి ప్రచారం చేసి జేపీ గారు మాట మార్చారంటే ఎట్లాగా? నేను మాట మార్చటమా? క్లారిటీ కూడా వస్తుందనేది నేను ఎవరినైనా చెప్పానండి 30 ఏళ్లలో తప్పుగా అర్థం చేసుకోకండి. క్లారిటీ రావడం కోసం అలా అనుకునే వాళ్ళకే చెప్తున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక రకంగా విశ్వసనీయత రుజువు చేస్తుంది. నా మాటలు నాకే మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నారంటే దీన్ని పక్కన పెట్టట్లా, ముఖ్యంగా భావిస్తున్నారు, సెలెక్టివ్గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏనాడు కూడా ఎవరిని కూడా ఈనాడు కూడా ఒక్క మాట అయినా పొరపాటున పరుషంగా మాట్లాడానా? ఏ పార్టీ అయినా పేరు బట్టి విమర్శించానా? తిట్టానా? ఒక స్థూలంగా రాజకీయం ఏ రకంగా జరుగుతుంది, పరిపాలన ఏ రకంగా జరుగుతుంది.